పాడిందే పాట పాస్పర్ల ఏదది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలిసిందో నేను ఇబ్బందిలో కదా. అదే చెప్పబ్బా, ఎట్లా ఊరికే అంటావు మాట మాట్లాడితే. జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి, ఆయన జ్యోతిష్యం చదవలే. మరి ఎట్లా మళ్ళొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇతో చెప్తాను. అందరూ నమస్కారం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడదాం. పెట్టుమని బయట ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఆయనకి ఏమైనా వస్తుంది అనుకుంటున్నది అలా. ఆయన కూడా ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు అందరికీ చేస్తున్నారు అంటున్నారు. కానీ పదవులందరూ ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదేమిటంటే చైర్మన్ పదవులు కానీ ఎక్కువ భాగం అడుగుతున్నాం. మా పార్టీలో బరాబర్ అడుగుతాం. ఆ అంశాన్ని బరాబర్ అడుగుతాం అంటున్నా. మా పార్టీ మా అడుగుతాం. కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి. మీరు అడగచ్చు, మీరు పాత్రికేయులు, మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు. ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు సంస్కరించుకోవాలి అంటారు. అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాలు న్యాయం చేసి కదా నన్ను అడగాలి. నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగాలని సిద్ధం కూడా నా పార్టీలే. అట్లా ఇంకా జీవో రాలేదే. జీవో రాలే అంటున్నా. ఆయన ఇట్లానే పట్టే, ఆయన ఇట్లానే పట్టే, ఆయన అట్లానే పడితే నువ్వు ఇట్లా నడుస్తున్నావు. ఇవన్నీ ఇవాళ ఓన్లీ నేనా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏపీ తోటి జాన్ గయే పర్వానే. అర్థమైందా? ఏనా పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక 2 దగ్గర పెట్టుకోమని పడుతుంది. నా గురించి ప్రస్తావన 5 వరకు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా? పార్టీ ఎట్లా నిర్వహణ చేస్తే అట్లా. అన్న పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం. ఎంపీ సీట్లప్పుడు కూడా పార్టీ చెప్పింది. ఎంపీ సీట్లప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం. దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహమాటం లేదు, ఎక్కడైనా మాట్లాడతాను. కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి వింటూ రైట్. అంతా నమస్కారం.